వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ మీ కరెక్షన్ విండో అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు అప్లై చేసిన జేఈ మెయిన్స్కి ఎలా అయితే ఎడిట్ చేసుకోవాలి, అలాగే ఏ ఫీల్డ్స్ని ఎడిట్ చేసుకోవాలి అని చెప్పి, అలాగే డేట్స్ ఇస్తూ జేఈ మెయిన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మొబైల్ యాప్ ఒకటి దీంట్లో లింక్ ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ మొబైల్ యాప్లో మీకు జేఈకి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా కూడా నోటిఫికేషన్ పుష్ చేస్తూ ఉంటాము. దెన్ జేఈ మెయిన్స్కి సంబంధించి 300 మోడల్ ఎగ్జామినేషన్స్ జస్ట్ ఫర్ 99 రూపీస్కే మీకు అందుబాటులో ఉంది. 300 మోడల్ ఎగ్జామ్స్ కంప్లీట్గా సిలబస్ కవర్ చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో చాలా హెల్ప్ అవుతుంది మీకు. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనం జేఈ మెయిన్స్కి సంబంధించి ఎడిట్ విండో అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దాని గురించి ఈ నోటిఫికేషన్. సో ఎడిట్ విండో మనకు 26 నవంబర్ నుంచి 27 నవంబర్ 11:50 PM దాకా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి జేఈ మెయిన్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే జేఈ మెయిన్స్కి సంబంధించి అప్లై చేయడానికి మనకు లాస్ట్ డేట్ 22 నవంబర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు డీటెయిల్స్, ఏ డీటెయిల్స్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏ డీటెయిల్స్ని మనం ఎడిట్ చేసుకోలేము అంటే మనకి ఎడిట్ చేయడానికి కుదరదు అని వచ్చి మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఈ డీటెయిల్స్ని మాత్రం మనం ఎడిట్ చేసుకోలేం, నాట్ అలౌడ్ అనమాట. అలాగే కొన్ని డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎనీ వన్ ఆఫ్ ది డీటెయిల్స్. వాటిలో వచ్చి క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ ఆర్ మదర్ నేమ్ కానీ, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అలాగే అన్నీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో క్యాండిడేట్ 10th క్లాస్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అంటే 10th క్లాస్ మార్క్ మేము దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే 12th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ కాలేజ్లో చదువుతున్నారు ఏంటి అనే దాని గురించి, అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పాన్ కార్డ్ ఉంటే ఆ పాన్ కార్డ్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ ద పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రస్, ఇట్ ఈస్ వన్స్ అగైన్ క్లారిఫైడ్ దట్ ఎన్టీఏ ఇస్ నాట్ బౌండ్ టు ఫాలో ద చాయిస్ గివన్ బై ద క్యాండిడేట్. సో ఈ ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మీ ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే లేదు, అది క్లియర్గా ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జామినేషన్ సిటీ అంటే మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు, అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనా లేకపోతే వేరే లాంగ్వేజెస్లోనా అనే దానిపైన ఆ చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, సబ్ కేటగిరీ అంటే పీడబ్ల్యూడి ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా సిగ్నేచర్ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా కేటగిరీ అనేది చేంజ్ చేసుకోవాలి. కేటగిరీ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. కేటగిరీస్ దీని ద్వారా మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఆ రిజర్వేషన్ గురించి చెప్పాను, వీలైతే చూడండి. సో జనరల్గా ప్రతి ఒక్కరికి జనరల్, ఓపెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవి మాత్రమే తెలుసు. జనరల్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే వాళ్ళు ఉంటారు. 8 లక్షల కన్నా వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అంటే వాళ్ళ పేరెంట్స్ది తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తారు. అలాగే బీసీ వాళ్ళకి సపరేట్గా బీసీ, ఓబీసీ, ఎన్సీఎల్ అనే కేటగిరీ ఉంది. ఇది సెంట్రల్ ఫార్మాట్లో ఉంటుంది. సో వీళ్ళందరికీ సపరేట్ రిజర్వేషన్ ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. పీడబ్ల్యూడి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. సో వీళ్ళందరూ కూడా కేటగిరీస్ మీరు జాగ్రత్తగా చూస్తే వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది. సో కేటగిరీ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మీకు చాలామంది అడుగుతున్నారంటే కేటగిరీకి అప్లై చేసేటప్పుడు కేటగిరీ సర్టిఫికేట్ అడుగుతున్నారు, దాని నంబర్ మా దగ్గర లేదన్నారు. సో మీ దగ్గర కేటగిరీ నంబర్ లేకపోతే మీరు అప్లై చేసిన నంబర్ని అక్కడ యాడ్ చేయొచ్చు. అప్లై చేసినప్పుడు మీకు అక్కడ అప్లికేషన్ నంబర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ అప్లై చేయడానికి కూడా కుదరట్లేదంటే మీరు జనరల్గా ఏదో ఒక నంబర్ అంటే 22 ఈడబ్ల్యూఎస్ అనుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అని చెప్పి స్టార్ట్ చేసి ఒక 10 డిజిట్ నంబర్ అక్కడ యాడ్ చేసేసేయండి అప్లికేషన్ నంబర్ లాగా. కానీ రేపు ఫ్యూచర్లో మీకు జేఈ సీట్ వస్తే మెయిన్స్లో కానీ లేకపోతే అడ్వాన్స్లో సీట్ వస్తే, ఐఐటి సీట్ వస్తే జోసా కౌన్సిలింగ్కి, సీసాప్ కౌన్సిలింగ్కి మాత్రం ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అని స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ నెంబరు. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి దాని తగ్గట్టుగా ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా అప్లికేషన్ నెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ నెంబర్ అనేది మెయిన్ కాదు అక్కడ. మనకు ఏ అప్లికేషన్ నెంబర్ మీరు అప్లై చేస్తున్నారో అది మనకు మెయిన్. ఎందుకంటే ఇప్పుడు మీరు అప్లై చేయొచ్చు, అప్లై చేసిన తర్వాత మీకు వేరే 2 సార్లు 3 సార్లు కూడా అప్లై చేయొచ్చు. అప్పుడు అప్లికేషన్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ నెంబర్ని మీరు ఆ
రోజు పలానా రోజు అదే అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు కదా! దానిది తీసుకురండి అని అయితే ఎవరు అడగరు. మీకు కావాల్సింది ఒరిజినల్ సర్టిఫికేట్ ఉందా? లేదా? కాబట్టి మీ ఏ అప్లికేషన్ నంబర్ అన్నా ఇవ్వండి. అక్కడైతే తీసుకుంటుంది. సో, ఇది చాలా ముఖ్యమైనది. ఎవరైనా కేటగిరీకి ఇంకా సంబంధించి అప్లై చేయకపోతే దాన్ని ఈ రకంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్లై చేసి అప్లికేషన్ నంబర్ ఇవ్వండి. ఇన్ కేస్ అప్లై చేసే టైం లేకపోతే ఏదో ఒక నంబర్ ఇవ్వండి. ఇది మనకు టైం లేదు కాబట్టి చేసుకోవచ్చు. దాని లాస్ట్ ఫైనల్ సిగ్నేచర్ ఏదైతే మీ సిగ్నేచర్ ఉందో, ఆ సిగ్నేచర్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం యాస్ పర్ రికార్డ్స్ ప్రకారమే ఉండాలి. రేపు పొద్దున డేట్ ఆఫ్ బర్త్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ లాగా లేకపోతే మళ్ళీ ఖచ్చితంగా అదొక పెద్ద ప్రాబ్లమ్ అవుద్ది. సో, ఈ రకమైన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి జేఈఈ మెయిన్స్ అఫీషియల్‌గా మనకు ఈ సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇదే సంబంధించిన ఈ పీడీఎఫ్‌ని నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి జాయిన్ అవ్వండి. దాంట్లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థాంక్ యూ వెరీ మచ్.